పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేసేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారండి? ఏమి ఇక్కడ డిప్యూటీ సీఎం కాదా? అందరికీ నమస్కారం. నా పేరు గేదెల మిన్నారావు, కొత్తూరు మండల జనసేన నాయకుడిని. గత 5 రోజుల కిందటి నుంచి మెట్టూరు బిట్వన్లో శివాలయం కూల్చివేత నిర్మాణంలో ఉన్న శివాలయం కూల్చివేతపై జనసేన నాయకురాలైనటువంటి కొరికాన భవానీ మేడం గారిపైన, పవన్ కళ్యాణ్ గారిపైన అక్కడ గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ప్రభావంతోనే జరుగుతుంది. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. ప్రజలు వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి మేడం గారిపై రుద్దుతున్నారు. ఇది కేవలం హైకోర్టు ఆదేశాల మేరకు, కోర్టు ఆదేశాల మేరకు నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇది అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మామిడి గోవింద్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కూడా ఈ విషయం తెలుసు. ఆ గ్రామస్తులు వాళ్ళని సంప్రదించారు. ఆ గుడి నిర్మాణాన్ని కూల్చివేత విషయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా కలిశారు. కానీ ఇది హైకోర్టు దృష్టిలో ఉంది కనుక ఎవరూ స్పందించలేదు. అక్కడ పూర్తి వివరాలు ఆ గ్రామ ప్రజలకు చెప్పి పంపించడం జరిగింది. కానీ ఆ గ్రామ ప్రజలకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఆ గ్రామ ప్రజలు కొంతమంది నాయకులు జనసేన పైన, మేడం గారి పైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇది మీకు సీరియస్గా చెప్తున్నా. పదే పదే ఆ గ్రామంలో నేను చాలాసార్లు ఆ ఊరు వెళ్ళి ఆ గ్రామ పెద్దలకు చెప్పడం జరిగింది. మా మేడం గారికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన చర్య మాత్రమే. నిర్మోహమాటంగా మీకు చెప్పాను. కానీ ఈరోజు మీరు ఇలా ఆరోపణలు చేయడం అది సబబు కాదు, ధర్మం కాదు. అసలు ఆరోపణ చేసే వ్యక్తిపై మీ గురించి ఆలోచన చేయాలి. వాళ్ళు ఎటువంటి వ్యక్తులు మీకు తెలియాలి. మీకు తెలియకపోతే కనుక్కోవాలి. ఎవరో ఒకరు చెప్పాడని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే ఇక్కడ కుదరదు. పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేసేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారండి? ఏమి ఇక్కడ డిప్యూటీ సీఎం కాదా? మీరు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు? మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు చెప్పాలా, ఒరే బాబు ఈ పరిస్థితిలో ఉంది, ఈ విధంగా ఉంది, ఇది మన చేతిలో దాటిపోయింది, దీన్ని మనం ఏం చేయలేం అని మీరు చెప్పి ఆ కూల్చివేత కాకుండా తర్వాత నిర్ణయాలు ఏమైనా వాళ్ళకి ఏమైనా మనం సపోర్ట్ చేయాలంటే గ్రామ ప్రజలకి ఒక ప్రజానాయకుడిగా మనం చేయాలి. కానీ ఒక కూల్చివేత జరిగింది కనుక ఇది కేవలం ఆ వ్యక్తి మనుషులతో ఉన్నాడని పార్టీ పైన రుద్దడం ఇది ఎంతవరకు కరెక్టు? మీ ఆలోచనలు లేకుండా మీ మనుషులు ఎందుకు ఆ మాట్లాడతారు? చెప్పండి. మీ ఆలోచనలు మీ కనుసైగల్లో జరుగుతుంది అనే విషయం చక్కగా నీట్గా అర్థమవుతుంది. ఇది 5 రోజులు అవుతుంది. ఇంతవరకు స్పందించారా? ఎవరైనా స్పందించారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేసినప్పుడు ఎందుకు మీరు ఎక్కడున్న స్థానిక నాయకులు రెస్పాన్స్ అవ్వట్లేదు? కారణం ఏంటి? మీ హస్తం లేదా? ఉంది కాబట్టి మీరు స్పందించట్లేదు. క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ దీనికి మళ్ళా మేడం గారు ఏదో చేశారు, ఏదైనా చేయాలంటే మీరు ఆపాలంటే మీరు ఆపలేరేంటి? ప్రభుత్వంలో ఉన్నోళ్ళు. ఇది కొంచెం ప్రజలు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. గ్రామ ప్రజలు ఫస్ట్ ఎవరు చెప్పిన మాటలు నమ్మొద్దు దయచేసి. నాయకులు వాళ్ళ స్వలాభం కోసం 100 మాటలు చెప్తారు. అది కరెక్ట్ కాదు. మా మేడం గారు, రవికుమార్ సారు వచ్చి రాజకీయ ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళంలో రాజకీయ ప్రయాణం చేసిన నుంచి వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో మీరు తెలుసుకోండి. వాళ్ళు సనాతన ధర్మాన్ని రక్షించడానికి కోసం ఆర్థికంగా కొన్ని కోట్ల రూపాయల సాయాలు చేశారు. దేవాలయాలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీకు తెలుసు, ప్రజలకు కూడా చక్కగా తెలుసు, ప్రజా నాయకులకు కూడా తెలుసు. కానీ వీళ్ళపై ఏదో బురద జల్లాలని జల్లుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం రాబోయే రోజుల్లో. దీన్ని విడిచిపెట్టేదే లేదు. ఖచ్చితంగా నిజాలు తెలుసుకోండి, నిజం వైపు నిలబడండి. జై హింద్, జై జనసేన.